హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో అయితే ఒక బ్యూటిఫుల్ టూరిస్ట్ ప్లేస్ ని అయితే చూపించబోతున్నాను. మామండూరు వాటర్ ఫాల్స్ లేదంటే మామండూరు ఫారెస్ట్ అని చెప్పేసి తిరుపతికి దగ్గరలో 25 కిలోమీటర్ల దూరంలో తిరుపతి నుంచి కడపకు వెళ్లే మార్గం మధ్యలో ఉంటుంది. తిరుపతి నుంచి వెళ్లే వారికి అయితే కర్గంబాడి దాటుకుని అడవిలోకి వచ్చే ట్రావెల్ చేస్తే రైట్ సైడ్ లో ఆర్చ్ కనిపిస్తుంది, మామండూరు అని చెప్పేసి. ఇందాక నేను చూపించాను కదా, అదే. ఆ ఆర్చ్ లో నుంచి లోపలికి వెళ్తే మళ్ళీ 1 కిలోమీటర్ వరకు ఫారెస్ట్ ఉంటుంది. మేము కూడా ఫస్ట్ టైం వెళ్ళాము. వీకెండ్ లో వెళ్తే బాగుంటుందని చెప్పేసి లాస్ట్ సండే వెళ్ళాము. అలా 1 కిలోమీటర్ వరకు ఫారెస్ట్ లో ట్రావెల్ చేసిన తర్వాత మనకి ఇంకొక ఆర్చ్ కనబడుతుంది. అదే పార్కింగ్ ఏరియా. వీకెండ్ కాబట్టి చాలా మంది ఉన్నట్లున్నారు. బయట ఉన్న కార్లన్నిటికీ లోపల పార్కింగ్ ప్లేస్ లేక బయట పెట్టినట్టున్నారు. ఇంకా మా బండి కూడా పార్క్ చేయాలి కాబట్టి లోపలికి బండి అలో లేదంట. అందుకని చెప్పేసి నేను నా చిట్టల్లి బండి దిగేసి మా హస్బెండ్ బండి పార్క్ చేస్తున్నారు. బయట చూసి లోపల జనాలు ఎవరు లేరేమో అనుకున్నాము, కానీ లోపలికి వచ్చి చూస్తే ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. పార్కింగ్ ప్లేస్ లేక కార్లు అయితే బయట కూడా పార్క్ చేసేసారు. ఇంకా బైక్ పార్క్ చేసేసి లోపలికి వెళ్దామని చెప్పేసి టికెట్ తీసుకుంటున్నాము. పర్ పర్సన్ కి అయితే 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. 2 వీలర్ కి అయితే 10 రూపీస్ తీసుకున్నారు. మేము టికెట్ తీసుకునే లోపల నా చిట్టల్లి స్టార్ట్ చేసేసింది. రాళ్ళు మట్టి అన్ని తీసుకుని ఆడుకుంటోంది. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ కొలిగ్ వాళ్ళు రావాలని చెప్పేసి కొద్దిసేపు వెయిట్ చేసాము. ఇంకా వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా లోపలికి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము మొత్తం మా హస్బెండ్ వాళ్ళ కొలిగ్ వాళ్ళతో కలిసి 3 ఫ్యామిలీస్ అయితే వెళ్ళాము. స్టార్టింగ్ లో ఒక కొండలాగా ఉంటుంది, దాని పైకి ఎక్కాలి. ఇక్కడ కోతులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. పిల్లల దగ్గరే కాదు, పెద్దల దగ్గర కూడా స్నాక్స్ అన్ని లాక్కుని వెళ్ళిపోతున్నాయి. కాబట్టి కోతులతో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కొద్దిసేపు పైకి ఎక్కిన తర్వాత ఇలా మళ్ళీ కొద్దిగా డౌన్ కుంటుంది. రైట్ సైడ్ లో ఉన్నాయి కదా, అవైతే స్టేయింగ్ రూమ్స్ అంట. దూరం నుంచి వచ్చిన వాళ్ళు నైట్ అయితే స్టే చేయొచ్చు. రూమ్ కి అయితే 3000 తీసుకుంటున్నారు అంటున్నారు. మేము దగ్గరగా ఉన్నాం కాబట్టి మాకేం అవసరం లేదని చెప్పేసి మేమైతే అడగలేదు. అండ్ అలానే అక్కడ కిడ్స్ కి ఒక ప్లే ఏరియా కూడా ఉంది. రిటర్న్ వచ్చేటప్పుడు చూద్దాంలే అని చెప్పేసి మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోయాము. అలానే కొద్దిసేపు నడుచుకుంటూ వెళ్తే అక్కడ బావికాడ లైను అని ఉంటుంది. అందులో నుంచి లోపలికి వెళ్ళాలి, కొద్దిగా డౌన్ కి వెళ్ళాలి. చూసారా, డౌన్ నుంచి వస్తూ ఉన్నారు పైకి నడుచుకుంటూ. ఇక్కడ నుంచి అసలైన కథ స్టార్ట్ అవుతుంది. మనం లొకేషన్ కి చేరుకోవాలంటే ఒక 2 కిలోమీటర్ల వరకు నడచాలంట. మేము ఇక్కడికి వచ్చింది ఆఫ్టర్నూన్ టైం అయితే 2:30 అవుతుంది. ఇంకా లంచ్ టైం అయిందని చెప్పేసి ఒక మంచి ప్లేస్ అయితే వెతుకుంటున్నాము లంచ్ చేయడానికి. అలా ఒక మంచి ప్లేస్ చూసుకుని అందరము తినడానికి అయితే కూర్చునేసాము. పచ్చని చెట్ల మధ్య కబుర్లు చెప్పుకుంటూ తెచ్చిన ఫుడ్ అంతా షేర్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. కొన్ని కబుర్లు చెప్పుకొని తెచ్చిన ఫుడ్ అంతా తినేసి బాగా ఎనర్జీ తెచ్చుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము లొకేషన్ కి అయితే. నేను మెయిన్ గా ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇక్కడ ఫుడ్ తెచ్చుకునే వాళ్ళకంటే ఇక్కడే వండుకొని తినే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మేము కూడా ట్రై చేద్దాం అనుకున్నాము. ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి మాకు కూడా అంత ఐడియా లేదు. మాతో పాటు నా చిట్టల్ని కూడా వాళ్ళ నాన్న నడిపిస్తూ ఉన్నాడు. వచ్చిపోయే వాళ్ళందరినీ పలకరించుకుంటూ చాలా సంతోషంగా నడుచుకుంటూ వెళ్తోంది. అసలు ఈ చెట్ల మధ్య సన్ లైట్ కూడా కనిపించడం లేదు, మొత్తం బ్యాంబూ స్టిక్స్. అలా కొద్దిసేపు నడుచుకుంటూ వెళ్తే మనకు లెఫ్ట్ సైడ్ లో బావి కనబడుతుంది. ఆ బావి దగ్గరకు వచ్చినట్లయితే మనం సగం దారి నడిచేసినట్లే. బావి నుంచి కొంచెం కిందకెళ్తే వాటర్ అయితే స్టార్ట్ అయిపోతాయి. ఇక్కడ మనకు ఫస్ట్ వాటర్ అన్నమాట. కాలువ అయితే వెళ్తూ ఉంటుంది. వాటర్ అయితే క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాయి. ఈ వాటర్ అయితే లోతు కూడా ఎక్కువగా లేవు, ఫ్లో కూడా తక్కువగానే ఉంది. పిల్లలు కూడా ఈజీగా దాటేయచ్చు. నా చిట్టల్ని వాళ్ళ నాన్న చేయి పట్టుకొని తీసుకొని వెళ్తున్నాడు. వాటర్ లో అలా నడుచుకుంటూ వెళ్తుంటే నా చిట్టల్లి ఆనందానికి అవధులు లేవు. ఫుల్ ఎగ్జైట్ అయిపోయింది. వాటర్ కూడా క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాయి కాబట్టి పిల్లలు ఆడుకోవడానికి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకా వాటర్ ని కూడా దాటుకొని ఇంకొంచెం ముందుకైతే బయలుదేరేసాము. ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఎటు చూసినా వెదురు చెట్లే ఉన్నాయి. ఎంత ఎత్తుగా గుబురుగా ఉన్నాయో అసలు. అలా కొంచెం నడుచుకుంటూ వెళ్తే అక్కడైతే ఒక బ్రిడ్జ్ కనబడుతుంది. బ్రిడ్జ్ అంటే మామూలు బ్రిడ్జ్ కాదు, ఇది 1 వే అన్నమాట. అటు నుంచి వచ్చే వాళ్ళు మాత్రమే రావచ్చు, లేదంటే ఇటు నుంచి వెళ్లే వాళ్ళు మాత్రమే పోవచ్చు. ఇంకొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మధ్యలో చలిమంటలు వేసుకుంటున్నారు. వెళ్ళేటప్పుడు ఎందుకబ్బా వీళ్ళు చలిమంటలు వేసుకుంటున్నారు అనుకున్నాము, కానీ వచ్చేటప్పుడు తెలిసింది. ఫైనల్ గా లొకేషన్ దగ్గరకు అయితే వచ్చేసాము. సుమారుగా 2 కిలోమీటర్ల వరకు నడిచాము. వాటర్ చూడాలన్న ఎక్సైట్మెంట్ తో అలుపే తెలియలేదు అసలు. జనాలను చూస్తుంటే ఏదో పుణ్యతీర్థంలో మునిగినట్లుంది. అసలు ఎంత మంది జనాలు ఉన్నారో. వీకెండ్ కాబట్టి ఇంకా ఎక్కువగా ఉన్నట్లున్నారు. ఇక్కడ ఫ్లో ఎక్కువగా ఉందని చెప్పేసి ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దామని చెప్పేసి ఇంకొంచెం ముందుకైతే వెళ్ళాము. వాటర్ ఫ్లో తక్కువగా ఉందని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఆల్రెడీ కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. నా చిట్టల్లి ఫస్ట్ లో వాటర్ చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయింది, కానీ ఇక్కడ అందరినీ చూసేసరికి భయపడిపోయింది. వాళ్ళ నాన్న వదలకుండా గట్టిగా పట్టుకునింది. సర్లే అని చెప్పేసి కూర్చోబెట్టమన్నాను. పిల్లలు వెనకాల కూర్చొని ఉన్నారు ఆడుకుంటుందని చెప్పేసి. ఇంకా వాటర్ లో అలా ఆడుకుంటూ ఉంది. అలా భయపడుతూనే ఉంటుందని చెప్పేసి నేను వాటర్ లెగ్ దిగి నా చిట్టల్ని పట్టుకుని ఆడిపిస్తున్నాను. ఇంక ఇక్కడ మా కొలిగ్ వాళ్ళు కూడా వాటర్ లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మాకు దగ్గరలో ఉన్న పిల్లలు అయితే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. అసలు భయపడకుండా ఆడుకుంటూనే ఉన్నారు మేము వచ్చినప్పటి నుంచి. మొత్తానికైతే పిల్లలు వాటర్ లో ఆడుకొని బాగా ఎంజాయ్ చేశారు. కొద్దిసేపు అలా వాటర్ లో ఆడుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోయాము.
లొకేషన్ దగ్గరకు వచ్చేటప్పుడు వాటర్ చూడాలన్న ఎగ్జైట్మెంట్ తో తొందరగా నడుచుకుంటూ వచ్చేసాము. కానీ రిటర్న్ వెళ్ళేటప్పుడు మాత్రం ఇంకా ఎంత దూరం ఉందిరా బాబు అనిపించింది. ఎలాగోలా పైకి అయితే నడుచుకుంటూ వచ్చేసాము. ముందు చెప్పాను కదా కిడ్స్ ప్లే ఏరియా అని చెప్పేసి, పిల్లలకు వచ్చే పాడుకుంటారని చెప్పేసి అక్కడికైతే వచ్చేసాము. నా చిట్తల్ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసేసింది. వాటర్ లో బాగా ఆడుకుంది. ఇక్కడ కిడ్స్ ప్లే ఏరియాలో కూడా చాలా బాగా ఆడుకుంది. అలాగొచ్చే పిల్లలు ఆడుకున్న తర్వాత ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఆల్సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.